UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. విజయవాడలో వరదలు తగ్గిముఖం పట్టిన రాజకీయ వేడి ఏమాత్రం తగ్గట్లేదు. అధికార టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తారాస్థాయికి చేరుతుంది. తాజాగా ప్రకాశం బ్యారేజ్ని బోట్లో ఢీకొన్న ఘటనపై అధికారులు నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేశారు. అందులో నిందితులెవరు, ఏ విధంగా కుట్ర చేశారు అనే దానిపై వివరాలను అందజేశారు. ఘటనకు ముందు తర్వాత కాల్ డేటాను పరిశీలించే పనిలో పడ్డారు అధికారులు. ప్రకాశం బ్యారేజ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. బ్యారేజ్ ధ్వంసం చేసిన బోట్ల ఘటనపై నివేదికను అధికారులు సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలకు చెందినవిగా గుర్తించారు. బోట్లు ఎవరివి, వాటిని ఎవరు నడిపారు అనే దానిపైన ఆరా తీశారు. ఉషాద్రి, కోమటి రామ్మోహన్ కు చెందినవిగా తేల్చేశారు అధికారులు. వైసీపీ నేత తలసిల రఘురాం మేనలుడే కోమటి రామ్మోహన్. మరొకను నందిగాం సురేష్ మద్దతుదారుడి బోట్లను తేలింది. సరిగ్గా ఉద్దండరాయునిపాలెంలో ఉన్న బోట్లు ప్రమాదానికి వారం కిందట గొల్లపూడికి ఎందుకు వచ్చాయి? 5 బోట్లలో 3 ఉషాద్రికి చెందినవే. బోట్లకు సంబంధించిన వివరాలపై మారిటైమ్ బోర్డుకు పోలీసులు లెటర్ రాశారు. తొలుత ప్రమాదమే అని భావించినప్పటికీ ఘటన జరిగే తీరుపై సందేహాలు మొదలయ్యాయి. అధికారుల ఫిర్యాదుతో రామ్మోహన్, ఉషాద్రిని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. బోట్లు ఓనర్లుగా ఉషాద్రి, కర్రి నరసింహస్వామి, గూడూరు నాగమల్లీశ్వర్లకు చెందినవిగా గుర్తించారు. నార్మల్ గా బోట్లకు లంగరు ఇనుప చైన్లతో వేస్తారు, కానీ ఇక్కడ ప్లాస్టిక్ తాళ్లతో కట్టినట్టు అందులో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. తమ బోట్లతో పాటు మరో 2 వరదకు కొట్టుకెళ్లేలా కుట్ర చేశారన్నది అసలైన మ్యాటర్. సెప్టెంబర్ 2వ తేదీ తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల సమయంలో ప్రకాశం బ్యారేజ్ గేట్లను 4 బోట్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయ్యాయి. ఇదే వ్యవహారంపై కృష్ణాకు వరద రావడం నుంచి బోట్లు ఢీకొన్న ఘటన వరకు కాల్ డేటాను విశ్లేషించే పనిలో పడ్డారు అధికారులు. బ్యారేజ్ గేట్లను ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలకు చెందినవే అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ నేతలు నోరెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని ఘటనపై దర్యాప్తు జరిపించుకోవాలన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడకు విలయానికి కారణమని ఆరోపించారు ఆయన. బుడమేరు కాలువకు వరద వస్తుందని కొద్ది గంటలకు ముందు ప్రభుత్వానికి తెలిసినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. దాని ఫలితంగా ఈ ఘటన జరిగిందన్నారు. విజయవాడ వరద మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే వర్ణించారు అమర్నాథ్. అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో తర్వాత చర్యలు ఏంటి అన్న దానిపై అధికార విపక్ష పార్టీలో చిన్నపాటి చర్చ జరుగుతుంది. దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందా అనే దానిపై కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఒకవేళ వైసీపీ ముఖ్య నేతలే ప్రమేయం ఉంటే కఠిన చర్యలు తప్పవన్నది అధికార పార్టీ నేతల మాట. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు ఇదే విషయాన్ని పదే ప్రస్తావించారు కూడా. మరోవైపు గేట్ల కౌంటర్లకు ఇప్పటి వరకు అయిన ఖర్చును వారి నుంచి వసూలు చేయడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు పనిష్మెంట్ కూడా అదే విధంగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. అదే జరిగితే విజయవాడ వరద వైసీపీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేయడం ఖాయమన్నది కొందరి నేతల మాట. దీనిపై ముందు ఇంకెలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.